జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి, ప్రకాశం జిల్లా. ఎపికల్చర్ తేనెటీగల పరిశ్రమ. తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచటాన్ని ఎపికల్చర్ అంటారు. తేనెటీగల్లో 5 రకాల జాతులు ఉన్నాయి. ఎపిస్ ఫ్లోరా, మెలిపోనా, ప్రిగోనా, డార్సేటా, ఇండికా అనే జాతులు. మన దేశంలో ఎపిస్ సెరీనా అనే భారతీయ తేనెటీగ 3 నుండి 10 కేజీల తేనెను ఉత్పత్తి చేస్తుంది. మిల్లీఫెరా అనే యూరోపియన్ తేనెటీగ 25 నుండి 30 కేజీల తేనెను ఉత్పత్తి చేస్తుంది. తేనెటీగలు పంట పొలాల్లో పరాగ సంపర్కానికి సహాయపడతాయి. అదేవిధంగా మనకి తేనెను కూడా అందిస్తూ ఉంటాయి. దీనివలన రైతులకి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. ఫలితంగా అధిక దిగుబడి సాధించవచ్చు. తేనె పట్టులో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. పెద్ద పరిమాణంలో ఉండేది రాణి ఈగ. మగ ఈగల్ని డ్రోన్లు అని పిలుస్తారు. ఇవి 57 రోజులు మాత్రమే బ్రతికి ఉంటాయి. వంద్య ఆడజీవులు కూలి ఈగలుగా మారి తేనె తుట్టికి అవసరమైనటువంటి మైనాన్ని ఉత్పత్తి చేయటంలో కానీ తేనెను సేకరించటంలో కానీ సహాయపడుతూ ఉంటాయి. రాణి ఈగ ప్రతిరోజు 800 గుడ్ల నుండి 1200 గుడ్ల వరకు పెడుతుంది. రాణి ఈగ జీవితకాలం 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ తేనెటీగ యొక్క జీవిత చక్రంలో గ్రుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, ప్రౌఢ దశలు అనే 4 దశలు ఉంటాయి. తేనె ఉత్పత్తులు. తేనెని బలవర్ధకమైన ఆహారంగా భావిస్తారు. అనేక మందుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. తేనె పట్టు మైనము నుంచి కొవ్వొత్తుల తయారీలోను, గోళ్ల రంగులు, పెయింట్స్ తయారీలోను, నగిషీలకి ఉపయోగిస్తూ ఉంటారు. తేనెటీగల విషాన్ని హోమియో వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఎపిస్ టింక్చర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తేనెటీగలు సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో చెట్లకి తొట్టెలు పెట్టి తేనెను తయారు చేస్తూ ఉంటాయి. ఈ తేనెటీగలు పంట పొలాల్లో పరాగ సంపర్కానికి సహకరించటం వలన అధిక దిగుబడి సాధించవచ్చు. ఆధునిక పద్ధతుల్లో పెట్టెలను ఉపయోగించి తేనె పరిశ్రమని విస్తరిస్తూ ఉన్నారు. తేనెటీగల్ని చీమల నుండి, వ్యాక్స్ మాతుల నుండి, హానీ బ్యాడ్జర్ ఎలుకబంటుల నుండి కూడా తేనె పరిశ్రమని రక్షించవలసి ఉంటుంది. తేనెటీగలు వేప మొక్కల నుండి సేకరించిన తేనె రుచికి చేదుగా ఉంటుంది. ల్యాంగ్స్ట్రాంత్ అమెరికాలో ఎపికల్చర్ మీద పరిశోధన చేశాడు. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరం నుండి 2000 సంవత్సరం కాలంలో ఋగ్వేదములో తేనెటీగల పెంపకము గురించి ప్రస్తావన ఉన్నది. హానీ బ్యాడ్జర్ ఎలుకబంట్లు తేనె తొట్టెల్ని ధ్వంసం చేసి తేనెని త్రాగుతూ ఉంటాయి. వీటి వలన తేనె పరిశ్రమకు హాని జరుగుతూ ఉంటుంది.